రికవరీ ఆఫ్టర్ గైనకోమాస్టియా. ఈ అంటే మ్యాన్ బూబ్స్ ఆర్ గైనకోమాస్టియా సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది? దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ ఆస్క్డ్ బై మై క్లయింట్. సో జనరల్గా యూజువల్గా గైనకోమాస్టియా అనేది ఒక డే కేర్ సర్జరీ. డే కేర్ అంటే 24 అవర్స్లోనే డిశ్చార్జ్ అవుతుంది. మార్నింగ్ అడ్మిట్ అయితే బై ఈవినింగ్ వి డిశ్చార్జ్. ఈ సర్జరీ జనరల్ ఎనస్థీషియాలో చేస్తాం. సో సర్జరీ అరౌండ్ 1 to 1.5 అవర్ అలా ఉంటుంది. సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 4 to 6 అవర్స్ రికవరీ ఉంటుంది క్లినిక్లో. రికవర్ అయిపోయిన తర్వాత అదే రోజు ఈవినింగ్ వి డిశ్చార్జ్. సో జనరల్గా యూజువల్గా మేము వెళ్ళేటప్పుడే మేము పెయిన్ మెడికేషన్స్ అన్నీ ఇస్తాము. డిశ్చార్జ్ ప్రిస్క్రిప్షన్లో కూడా యూ గెట్ పెయిన్ కిల్లర్స్. ఇవి ఒక 2-3 డేస్ కంటిన్యూస్ చేయడం వల్ల విల్ బీ కంఫర్టబుల్. ఫస్ట్ దీంట్లో మెయిన్గా కొన్ని అవాయిడ్ చేయాల్సిన విషయాల్లో 1 వీక్ నో డ్రైవింగ్, 10 days నో వెయిట్ లిఫ్టింగ్, 15 days నో కార్డియో వర్కౌట్స్, 1 month నో చెస్ట్ వర్కౌట్స్. ఇవి జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, బట్ కార్డియో వర్కౌట్స్ ఇలాంటివి చేయాలంటే 15 days రికవరీ కావాలి. చెస్ట్ వర్కౌట్స్ లాంటివి ఆఫ్టర్ 1 month. ఈ 1 month కూడా వీ అడ్వైజ్ యూ టు వేర్ గార్మెంట్స్, కంప్రెషన్ గార్మెంట్స్ అని ఉంటాయి. అవి ఒక మన వెస్ట్, ఇన్నర్ వెస్ట్ లానే ఉంటుంది. దానిపైన యూ కెన్ కవర్ ఇట్ అప్ విత్ యువర్ షర్ట్ అండ్ టీషర్ట్. మేజర్గా ఇది అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే సర్జరీ కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ అదే రోజు బై ఈవినింగ్ నార్మల్గానే రికవర్ అవుతారు విత్ సర్టన్ కొద్దిగా డిస్కంఫర్ట్తో. బై 3rd day దే ఆర్ నార్మల్. వాట్ వీ అడ్వైజ్ ఈజ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, మంచి డైట్ తీసుకోండి, give yourself time for recovery and good sleep. These are essential. Avoid smoking and alcohol. Okay, this will make your recovery better. Thank you.